మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ సెలబ్రిటీ. మరి రోజు ఒక్కొక్క ట్విస్ట్ వస్తుంది. ఆయన జరిగినటువంటి ఇన్సిడెంట్, ఒక దుండగుడు లోపలికి వెళ్ళడం, కత్తితో దాడి చేయడం, ఆయన బయటకు వచ్చేసారు, చాలా స్టేట్మెంట్లు చేస్తున్నారు, ఒక్కొక్కటి వస్తున్నాయి బయటకి. కొంతమంది అంత హై డ్రామా అంటున్నారు, కొంతమంది వైఫే అటాక్ చేసింది అనేసి కొంతమంది అంటున్నారు. ఓవరాల్ గా అసలు మీరు కూడా ఫాలో అవుతున్నారు కాబట్టి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మేడం ఇన్సిడెంట్ పైన? సైఫ్ అలీ ఖాన్ పటౌడి అండ్ షర్మిలా ఠాగూర్ లా బిడ్డ. అయితే ఒక మంచి పేరు ఉండేది అతనికి, ఒక హీరోగా. ఓకే, ఎవరైనా మనిషే కదండి. ఇప్పుడు కుటుంబంలో వస్తాయి ఏదో ఒకటి. ఇతనికి నాకు తెలిసి సెకండ్ మ్యారేజ్ అనుకుంటా. ఫస్ట్ అమృతా సింగ్ ఒక అమ్మాయిని చేసుకున్నాడు, తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయిని ఒక 10 years అయిందేమో కదా మ్యారేజ్ అయ్యి. ఇలాంటివి ఇంక ఇలాగే ఉంటాయండి. ఎవరైనా ఆలోచించండి, ఫిల్మ్ స్టార్ అవనివ్వండి, మామూలు జనరల్ పీపుల్ అవనివ్వండి, ఒక ఏజ్, అంత ఏజ్ గ్యాప్ ఉంది. పోనీ ఒక సినిమా హీరోనే కానీ అంత ఏజ్ గ్యాప్ ఉన్నప్పుడు ఎందుకు చేసుకుంటారు? సెకండ్ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ మ్యారేజ్ అలాగే చేసుకుంటారు వాళ్ళు. ఎందుకు అని అంటే వీళ్ళకి ఒక రక్షణ కావాలి, ఆస్తి కావాలి. కొంతకాలానికి ఏమవుతుందంటే వీళ్ళు యంగ్గా ఉంటారు, వాళ్ళు ఇంకా ఓల్డ్ అవుతూ ఉంటారు. ఆటోమేటిక్గా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ వాళ్ళకి కోరికలు అనేవి రకరకాలు ఉంటాయి. స్టైల్గా తిరగాలి, ఆ ఏజ్ని మంచిగా ఎంజాయ్ చేయాలి, తర్వాత చేతి నిండా డబ్బు కావాలి. అంటే ఆమెకేం డబ్బు లోటా అంటారేమో, అలా అని కాదు. జనరల్గా అలాంటి వాళ్ళకి ఎంత డబ్బు ఉన్నా కూడా డబ్బు ఇంకా ఇంకా కావాలనే ఉంటుంది. ఇంకా ఇంకా నెంబర్ 1 స్థానానికి వెళ్ళాలి అనేది డబ్బున్న వాళ్ళల్లో ఉండనే ఉంటుంది. ఉన్న డబ్బు చాలే అని ఎవరు అనుకుంటారు? ఎవరు అనుకోరు. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు అనుకుంటారు, కాస్త డబ్బు ఉంటే ఇంకొంచెం బాగుండు, మనకి సరిపోయిందిలే, ఇంకెంతకన్నా ఎక్కువ వద్దులే, డబ్బు ఎక్కువ ఉంటే మనకే ప్రాబ్లమ్స్ అని ఈ మధ్యతరగతి వాళ్ళు ఆలోచిస్తారు. అంటే కామన్ ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళకి కుటుంబాల్లో జరిగినటువంటి సన్నివేశమే ఇక్కడ కూడా జరిగిందని అంటున్నారా మీరు? అదే ఒక మనుషుల మధ్య తత్వాలు నేను చెప్తున్నా. ఇప్పుడు ఈ కోరికలు అనేవి మనుషులందరికీ ఒకటే కదా. ఆ సెలబ్రిటీ అయినా అంతే, కామన్ మ్యాన్. అది మేము సినిమా వాళ్ళము లేకపోతే బాగా డబ్బు ఉంది అన్న ముసుగులో జీవితాలు నడుస్తాయే తప్ప, వాళ్ళు కడుపుకింతే తింటారు, మనిషి కడుపుకింతే తింటాడు. అంటే ఎంత ఎంత పడితే అంతే తింటాడు కానీ ఎక్కువ తినలేడు. ఆకలిస్తే తిండే తింటాడు కానీ ఫుడ్ని డబ్బు తింటాడా ఎవరైనా? లేనివాడైనా సరే ఉన్నవాడైనా సరే ఆకలిస్తే తినేది భోజనం, అన్నమే, ఏదో వాళ్ళకి సంబంధించిన ఫుడ్. డబ్బును ఎవరు తినరు కదా. కాబట్టి ఎన్ని ఉన్నా కూడా మినిమం నీడ్స్ అనేవి వాళ్ళకి సరిగ్గా ఉండవు. డబ్బు మీద నడుస్తూ ఉంటారు. అసంతృప్తి జీవితాలే వాళ్ళవి. మనశ్శాంతిగా ఉండలేదు, మనశ్శాంతి ఉండదు. ఇంకోటి ఏంటంటే థ్రెటనింగ్స్ ఉంటాయి వాళ్ళకి ఎక్కువ, ఏదో ఒక కోణంలో నుంచి. వాళ్ళ డబ్బుని, ఎక్కువ డబ్బు ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేయమనో, ఎవరన్నా దేనికైనా డబ్బుని ఇన్వెస్ట్ చేయమని వీళ్ళకి ప్రెషర్స్ వస్తాయి. లేకపోతే డబ్బు కొంచెం వీళ్ళు మూవీస్కి పెట్టుబడి పెట్టడానికి అరువుగానైనా తీసుకుంటారు, అంటే లోన్గా కొంత, తర్వాత మళ్ళీ తీరుస్తాము అని అన్న. అవి తీరకపోయినా గొడవలు స్టార్ట్ అవుతాయి. మా డబ్బు తీసుకున్నావు, మాకు ఇవ్వలేదు. కోట్ల మీద ఉంటుంది కదా అది, 100,000 లక్షలు కాదు కదా, కోట్ల మీద ఉంటుంది. కోట్ల మీద ఉన్నప్పుడు అంత డబ్బుని తిరిగి అడగాలన్నా వీళ్ళకి భయమే, అడుగుతారేమోనని చెప్పి వాళ్ళకి కూడా పారిపోతుంటారు. పారిపోవడం అంటే వేరే ఎక్కడికి పారిపోరు, అఫ్కోర్స్ పారిపోవచ్చు కూడా. ఎంతమంది పారిపోలేదు? ఆ మాల్యా ఆయన ఎవరు, ఆయన పారిపోలేదా? డబ్బు ఎగొట్టేసేసి అప్పు తీర్చాల్సి వస్తుంది. ఆయనకేం డబ్బు తక్కువ, ఎందుకు పారిపోయాడు? అలా ఉంటాయి. ఎవరికి ఎంత చెట్టుకి అంత గాలి ఉండనే ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో కూడా కోపాలు తాపాలు రగులుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్కి ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ ఉండాల్సినవి ఇక్కడ ఉంటాయి. అంటే నేను డిఫరెంట్ రీజనింగ్స్ చెప్తున్నాను. ఆ డబ్బు ఉన్న వాళ్ళకి సమస్యలు ఎక్కువ ఉంటాయి, ఇలాంటివి వస్తున్నాయి. లేట్ పిల్లలు పుడతారు, అఫ్కోర్స్ వాళ్ళకి లేట్ మ్యారేజెస్ కాబట్టి లేట్ పిల్లలే పుడతారు. ఈ మధ్య ఎప్పుడో విన్నాను, సైఫ్ అలీ ఖాన్ హెల్త్ అంతగా బాగోలేదు అని. బాగుండకపోయిన తర్వాతనే ఈ హత్య ప్రయత్నం జరిగింది.
అంటే ఇతనికి కూడా దగ్గర దగ్గర 55 క్రాస్ అయి ఉంటాడు నాకు తెలిసి. మరి ఈ అమ్మాయి చూస్తే అంత ఏజ్ లేదు. పిల్లలు చూస్తే చిన్న చిన్న పిల్లలు. ఇప్పుడు మూవీస్ వాళ్ళకి తగ్గుతూ ఉంటాయి కదా! అవును. కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు. వీళ్ళు వెనక్కి వెళ్తారు, వెళ్ళవలసిందే. Yes. సో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేది అది ఎవరైనా పాటిస్తారు. ఇప్పుడు పిల్లలు చూస్తే చిన్నవాళ్ళు, తనకేమో ఆఫర్లు ఎంత ఉన్నాయో మనకు తెలీదు. ఇతను చూస్తే పెద్దవాడు అవుతున్నాడు, హెల్త్ పరంగా సిక్ అవుతారు. కాబట్టి వీళ్ళు ఏంటంటే అడ్డు తొలగించుకోవాలన్నా చూస్తారు, వాళ్ళన్నా తప్పుకోవాలన్నా చూస్తారు. Yes. తప్పుకుంటే వాళ్ళకి వచ్చేది ఏమి ఉండదు. Mm. తొలగించుకుంటే అంటే వాళ్ళ చేతికి మట్టి అంటకుండా తొలగించుకుంటే ఆస్తిపాస్తులు ఏమైనా వస్తాయి. కానీ ఎలా అయినా సరే ఒక నేరం చేయించాలని అనుకుందాం. ఇప్పుడు చాలా రూమర్స్ వస్తున్నాయి మనకి ఇందులో. అదే కనుక నిజమైతే పట్టుపడక తప్పదు కదా! ఏదో ఒక సందర్భంలో తప్పు చేసిన వాడు ఖచ్చితంగా దొరుకుతాడు. ఇంకోటి మేడం, అనుమానాలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు అనుమానాలు. అంత ఆస్తిపరుడు, అంత సెక్యూరిటీ ఉంటే ఒక దొంగ వచ్చి దొంగతనానికి వచ్చే ఆ ఛాన్సెస్ ఏంటి? మళ్ళీ అయ్యాక కూడా ఆటోలో వెళ్ళడం ఏంటి? 11 అంతస్తుల బిల్డింగ్ లో ఒక వెహికల్ అంటే కార్లే లేవా? అది ఇవన్నీ కూడా అనుమానాలే కదా. వాడు దొంగతనానికి వచ్చిన మామూలు దొంగ కాదు. ఉమ్. అది ఆ బిల్డింగ్ పేరు ఏదో చెప్పారబ్బా. అది ఒక కోటిలాగా ఒక పకడ్బందీ ఒక బిల్డింగ్ అనమాట అది. ఉమ్. అందులోకి సాధారణ దొంగ దోచుకోవడానికి వస్తాడా? రాడు. హై సెక్యూరిటీ ఉంటుంది. ప్రీ ప్లాన్డ్ గా ఎవరో చేయించితేనే డ్రైవర్లు అందరూ లేరు అక్కడ. ఉమ్. డ్రైవర్లు లేని పరిస్థితి ఒక్కడన్నా ఉండాలి కదా ఎమర్జెన్సీ. ఎవరిని లేకుండా బయటకి పంపించారు అంటే ప్రీ ప్లాన్డ్. అది ఎవరనేది మనం చెప్పలేం. ఇప్పుడు ఆమెకు వెల్విషర్స్ ఎవరన్నా నీకెందుకు నువ్వు సైలెంట్గా ఉండి మేము చూసుకుంటాం అని ఆమెను పక్కకు పెట్టి ఈ ప్లాన్ చేసి ఉండవచ్చు. ఉమ్. చూస్తూ చూస్తూ హస్బెండ్ కదా, ఆమె ఎలా అవును. చంపిస్తుంది? కానీ అతని అవసరం ఇంకా ఆవిడ కనిపించలేదేమో. జనరల్గా నేను చెప్పేది ఏంటంటే కనిపించదు. ఏజ్ ఇంత గ్యాప్, అతను పెద్దవాడు అవుతున్నాడు, హెల్త్ కొంచెం డౌన్ అయింది, తిను యంగ్, పిల్లలు చిన్నవాళ్ళు, తను సంపాదించింది తాతల ఆస్తి ఉన్నా కూడా ఇన్ ఫ్యూచర్ ఆ ఆస్తి సరిపోదు Yes. కదా. ఆ రోజుకి అన్నీ కూడా ఎలా ఉన్నాయి బయట పరిస్థితులు. కాబట్టి ఎంత ఆస్తి ఉన్నా సరే సరిపోదు అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళు ఈ లెవెల్లో బతకడానికి సరిపోదు. Yes. ఇప్పుడు వీళ్ళు ఎలా అయితే నవాబుల్లాగా వెలుగుతున్నారో వాళ్ళ పిల్లలు కూడా అదే లెవెల్లో ఉండాలని కదా వీళ్ళ కోరిక. Yes. ఏ లండన్ వెళ్ళి సెటిల్ అయిపోవాలంటే మామూలు విషయం కాదు అది. ఉమ్. సో ఎంత ప్రాపర్టీ ఉన్నా కూడా సరిపోదు. కాబట్టి వాళ్ళకి వెల్విషర్స్ చెప్పేవాళ్ళు కూడా చెప్తారు, నీ బ్రతుకు పిల్లల బ్రతుకు చూసుకో, ఇంకా వాడితో నీకెందుకు అని ఎక్కించేవాళ్ళు ఉమ్. అన్ని కేటగిరీ ఫ్యామిలీస్లోనూ ఉంటారు. కింద నుంచి తీసుకొని పై వరకు ఉంటారు. డబ్బు కూడా ఇలాంటి వాటి కారణాలు అవుతాయి కదా మేడం. డబ్బే. Main. ఇప్పుడు మన పురాణాల్లో రామాయణంలో తీసుకుంటే మందర కైకకి ఎక్కించబట్టే కదా రామాయణం నడిచింది. Yes. నీ సంతానం వాళ్ళ భవిష్యత్తు చూసుకో, ఉమ్. నువ్వు ఆ రాముణ్ణి ఎందుకు పెంచుతావు పిచ్చిదానా అని ఎక్కించబట్టే కదా ఉమ్. ఆ ద్రోహం చేసింది ఆవిడ. మరి చేయబట్టే కదా దశరథుడు చనిపోయాడు. Yes. వీళ్ళేమో అడవులు పట్టిపోయారు. మరి ఎంత ఘోరం జరిగింది. అలా ఎక్కించేవాళ్ళు ఏ లెవెల్ వాళ్ళలోనైనా ఉంటారు. Yes. అలాంటిది ఏదో జరిగి ఉంటుంది. డైరెక్ట్గా ఆవిడ చేయించి ఉండకపోవచ్చు కరీనా కపూర్ అని ఆవిడ. ఇలా నీకెందుకు, నువ్వు సైలెంట్గా నీ పనులు నువ్వు చేసుకో, మా మీద వదిలే అని అంటారనమాట. ఉమ్. ఈ నిజానికి ఇంకా అతనితో ఆవిడకి ఏం పని లేదేమో. ఒకవేళ జస్ట్ ఇమాజినేషన్, ఇది కరెక్టా అని నేను అనటం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో జరిగి ఉండొచ్చు అని అంటే నా కోణంలోంచి నేను చెప్తున్నాను. Yes. సో ఆవిడ ఆ ఆస్తిని పిల్లల్ని చక్కబెట్టుకుంటే తను వేరే లైఫ్ చూసుకోవచ్చు కదా. అంటే ఏదైనా బిజినెస్లు చేసుకోవచ్చు, దుబాయో లండనో వెళ్ళిపోయి సెటిల్ అయిపోవచ్చు, పిల్లల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకుని ఆ లెవెల్లోనే బ్రతకచ్చు అనే ఆలోచనలు ఫ్యామిలీ పరంగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా చేస్తారు. Yes. సో ఈవిడికి సైలెంట్గా ఉంటే చాలు, మౌనమే అర్ధాంగీకారం అన్నట్టుగా అవును. జరుగుతాయి కొన్ని పనులు. ఆ క్రమంలోనే డ్రైవర్స్ అందరినీ కూడా అక్కడ లేకుండా చేసుంటారు. Yes. ఈవిడ ఇంట్లోనే ఉంది. మళ్ళీ ఎందుకు అనుమానం రాకూడదు కదా, నువ్వు ఇక్కడే ఉండు అంటే కోర్స్ ఆమెకు కూడా తెలియకుండా ప్లాన్ చేసి ఉండొచ్చుగా. ఉండొచ్చు. ఇప్పుడు ఆమెని ఎందుకమ్మా నీకు అలాంటి వాడు అడ్డం తొలగించుకో, లేకపోతే వదిలేసాయి అని ఏదో ఒకటి చెప్తారు. వదిలేస్తే ఆస్తిపాస్తులు రావు. ఇప్పుడు 60 వచ్చినా 70 వచ్చినా ఇంకో పెళ్లి చేసుకుంటున్నారుగా. అంటే కొంతమంది సలహాలు ఇస్తా ఉంటారు కదా మేడం, ఆ. అటు నుంచి ఇటు నుంచి వచ్చి మైండ్ వాష్ అదే అన్నమాట. అందుకని ఈ మ్మ్. అమ్మాయికి కూడా తెలియకుండానే ప్లాన్ చేసి ఉండొచ్చు. ఆ అమ్మాయికి చెప్తే ఒప్పుకోదేమో, ఒకవేళ భర్త ఎంతైనా ఇష్టపడి చేసుకుంది కాబట్టి ఒప్పుకోకపోతే, నేను సెకండరీగా చెప్తున్నా ఇది, Yes. ఒప్పుకోకపోవచ్చు. అందుకని అసలు ఈ ప్లాన్ ఏది కూడా చెప్పకుండా ఈ అమ్మాయికి వీళ్ళే ఒక దారి చేద్దామని చెప్పి ఈ ప్లాన్ చేశారేమో. అందుకనే ఆ అమ్మాయి భర్త పక్కనే ఉంది. అందుకనే సైఫ్ అలీ ఖాన్ కూడా స్టేట్మెంట్ హాస్పిటల్లో ఏమని ఇచ్చాడు, ఆమెకి ఏమి తెలియదనో ఏదో ఇచ్చాడు. అవును. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, నా పక్కనే ఉంది, నా పిల్లలు కూడా పక్క రూమ్లోనూ అక్కడ ఇంకో ఫ్లోర్లో ఉన్నారు, సేఫ్గా ఉన్నాం మేము అందరము అని అన్నప్పుడు మరి డ్రైవర్స్ లేరు అన్న విషయం అతనికి తెలీదా ఆ సమయంలో? మేబీ తెలియకపోవచ్చు.
జస్ట్ ఆ టైంకే బయటకు అందరినీ డబ్బులు ఇచ్చి పంపించుంటారు. ఏదో ఒక కారణం చెప్పి ఇప్పుడు డ్రైవర్లందరినీ పట్టుకుంటే గానీ అసలు విషయం బయటికి రాదు. ఓవరాల్‌గా మేడం అంటే డబ్బు అనేది మనిషిని ఎంత దిగజారుస్తదంటే, అంతే కదా! అది ఇగ ఉన్న వాళ్ళైనా, లేని వాళ్ళైనా డబ్బే నడిపిస్తుంది. డబ్బు లేనిదే జీవితం లేదు. కానీ ఇటువంటి అన్యాయాలు, అక్రమాలు, హింసలు కూడా డబ్బుతోనే జరుగుతున్నాయి. డబ్బు నలుగురిని విడదీస్తుంది, నలుగురిని చంపుతుంది, నలుగురిని కలుపుతుంది. డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్, ప్రమాదకరమైంది. దాన్ని ఎంత నిప్పుతో ఎలా మనం జాగ్రత్తగా ఉంటామో డబ్బుతో కూడా అలాగే ఉండాలి అని ఇలాంటివన్నీ మనకు తెలియజేస్తాయి అన్నమాట. సో ఆ కరీనా కపూర్కి కూడా తెలియకుండా ఇది వాళ్ళ సైడ్ వాళ్ళు ఎవరో ప్లాన్ చేసి ఇలా చేయటం వల్ల ఆమె భర్తతోనే ఉంది. సడన్ అటాక్ జరిగేటప్పటికి ఆమె ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఏడుస్తూ ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ని ఎదుర్కోవాలి. కాబట్టి మరి తను కొడుకుతో అక్కడ ఆటోలో వెళ్తుంటే ఊరుకోవాల్సి వచ్చిందేమో సిచ్యువేషన్కి అని నేను పాజిటివ్గానే చెప్పాలనుకుంటున్నాను దీన్ని. ఎందుకంటే నాకు ఈ కోణంలోనే నాకు ఆలోచన వచ్చింది. చూస్తూ చూస్తూ అటాక్ చేయించి డ్రైవర్లను పంపేసి భర్త దృష్టిలో చెడ్డ అవ్వదా ఆవిడ? రెడ్ హ్యాండెడ్గా పట్టు పడదా? తనకి దొరికిపోతారు కదా, దొరికిపోతుంది. తను న్యాచురల్గానే భర్త పక్కనే అదే బెడ్రూమ్లో ఉంది తను. అంటే ఆ అమ్మాయికి కూడా చెప్పకుండా తెలియకుండా వాళ్ళు ఎవరో చేయించుంటారు ఇది. ఇప్పుడు ఆ టైం వచ్చిన తర్వాత డ్రైవర్లందరినీ బయటికి పంపించి ఉండొచ్చు కదా. అందుకనే ఆ పని మనిషి కూడా చూడండి న్యాచురల్గానే రియాక్ట్ అయింది, కేకలు పెట్టింది. ఈ సైఫ్ అలీ ఖాన్ గబగబా వెళ్ళేటప్పటికి పిల్లవాడి మీద అటాక్ చేయబోతుంటే అడ్డుకోవడం వల్ల ఇతనికి కత్తిపోట్లు తగిలినాయి అన్నట్టుగా మనందరికీ తెలిసింది. న్యాచురల్గా ఉందా లేదా? అయితే ఆ పిల్లవాడిని ఎందుకు అటాక్ చేయాలి? అది ఒక వంక మాత్రమే, డైవర్ట్ చేయడానికి. ఏదో దొంగతనానికి వచ్చాడు ఆ పిల్లవాడు పని మనిషి అరవటం వల్ల బ్లాక్మెయిల్ చేయడానికి కోసం ఆ పిల్లవాడిని చూపించి చంపేస్తానని ఉండొచ్చు. ఆ సమయానికి తండ్రి కాబట్టి రియాక్ట్ అయ్యి ఎదురు తిరిగి ఫైటింగ్కి వెళ్ళాడు యాజ్ ఏ హీరో. అతనికి కూడా ఉంటుందిగా కొంచెం. వెళ్ళడం వల్ల అప్పుడు కదా ఇది కదా గోలు. పిల్లాడిని వదిలేశాడు చూడండి, చిన్న స్క్రాచ్ కూడా పడలేదు. వదిలేసి ఇతన్ని అటాక్ చేశాడు. ఏదో అడ్డొచ్చిన వాడిని ఏదో 2 దెబ్బలు కొడితే పక్కన పడిపోయేటట్టుగా కొట్టి అసలు పని చేసుకోవాలి. కానీ అదే గోల్ అయితే కనుక గోల్ ఇది కాబట్టి పిల్లాడిని వదిలేసి ఆ పని ఇక్కడ చేశాడు. ఇదంతా కూడా పని మనిషికి తెలియదు, కరీనా కపూర్కి తెలియదు. ఇలా తెలియకుండా చేయించిన వాళ్ళు ప్లాన్ చేశారు. అలా బయట వాళ్ళకి చేయించాల్సిన అవసరం లేదు కదా, ఆమె తరఫు వాళ్ళకే ఉంటుంది. వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి తల్లిదండ్రులా బ్రదర్సా మనకు తెలీదు. ఆ అమ్మాయి తరఫు వాళ్ళే చేశారు. కానీ ఆ అమ్మాయి చేయించింది అంటే మాత్రం నాకు నమ్మకం కలగటం లేదు. మనకి తెలియదు, ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తే తప్ప. అప్పుడు మనకు తెలిస్తే అవురా అని మన నోళ్ళు వెళ్ళబెట్టాలి, భర్తనే ఇలాంటి పని చేసిందా అని. అంటే కొంతమంది మేడం ప్రేమ ఎక్కువైపోయినా బాధే, ప్రేమ తక్కువైనా బాధే. కొంతమందికి పిచ్చి ప్రేమ అంటారు, అంటే కొంతమందికి ఇంకా క్రిమినల్ ప్రేమ కూడా ఉంటుంది. అంటే ఏదైనా చేసేసి బాగా చూసుకోవాలి, మా అమ్మాయి బాగుండాలి, మా ఆవిడ బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి అని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కష్టపడి పెంచి కష్టపడి చూసుకునే వాళ్ళు కూడా కొంతమంది. ఏదైనా డబ్బు అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి, అంతే. లేదంటే ఆవిడ అంత న్యాచురల్ గా ఉండలేదు. లేకపోతే చూడండి చాలా న్యాచురల్ గా ఉన్నాయి ఆ మూమెంట్స్, మనకి విజువల్స్ చూపించారు. అక్కడ పని మనిషితో మాట్లాడటము, తను అక్కడే ఉండి కంగారుగా మాట్లాడటం మనకు చూపించారు. అంటే నాకు ఇదే అర్థమవుతుంది, ఆమె తరఫు వాళ్ళు ఈమెకు కూడా తెలియకుండా చేయించారు ఇది. అందుకే ఆమె అంత న్యాచురల్ గా మూవ్ అవ్వగలిగింది అక్కడ. థ్యాంక్ యూ. హాయ్. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లోనే నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.